అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలవరం నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. అధికార నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వారు వాపోయారు. దీనిపై స్పందించాలని చెప్పేసి టేకుబాకు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కోసం గ్రామాలను విడిచి వెళ్లేందుకు సిద్ధపడ్డ తమ పేర్లను పోలవరం నిర్వాసితుల లిస్టులో నుండి తొలగించారని వారు ఆరోపించారు. ఇక ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చేయాలని వేడుకుంటున్నారు. ఏ కారణంగా పెట్టారు? నిన్న ఫైనల్ లిస్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం టేకుబాక్ గ్రామం. అది మాది 41.5 కాంటూర్ లెవెల్లో మా గ్రామం పోలవరం లిస్ట్ లో ఉందండి. ఒక 3 నెలల క్రితం సబ్ కలెక్టర్ గారు మా పిఓ గారు వచ్చేసి మా టేకుబాక్ గ్రామ సభ పెట్టి 164 PDF లో ఎలిజిబుల్ లిస్ట్ చెప్పారు, శాంక్షన్ అని చెప్పారు. ఇనెలిజిబుల్ లిస్ట్ లో 60 పేర్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా నిన్న రిలీజ్ చేసిన లిస్ట్ లో ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న పేర్లు మొత్తం ఎలిజిబుల్ పోయినాయి, ఇనెలిజిబుల్ లిస్ట్ మొత్తం ఎలిజిబుల్ లోకి వచ్చినాయి. అది ఎట్లా సాధ్యమైంది? అది అట్లా స్థానికంగా ఉండి వరదలు వస్తే మునిగిపోయి సర్వస్వం కోల్పోయేటప్పుడు మా చిన్న వాళ్ళు మొత్తం కూలి చేస్తే గానీ కుటుంబాలు మొత్తం ఇప్పుడు రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్నాను, రోడ్డు మీద ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? మా పేర్లు ఎందుకు తీయాల్సి వచ్చింది? 24 పేర్లు 25 పేర్లు ఎలిజిబుల్ లో శాంక్షన్ అని చెప్పే పేర్లు ఇవాళ ఎలిజిబుల్ లిస్ట్ లో పోయినాయి. ఎలా పోయినాయి? ఓకే, పిఓ గారు సంతకం పెట్టి అప్రూవ్డ్ అని చెప్పిన పేర్లు మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి. ఎలిజిబుల్ లిస్ట్ లో ఇనెలిజిబుల్ లిస్ట్ లో మొత్తం ఇప్పుడు ఇలా శాంక్షన్ లిస్ట్ లోకి వచ్చింది. ఎలా వచ్చింది? ఏం జరిగింది? సర్వస్వం మేము కోల్పోతా అంటే మాతో ఆటలాడుకుంటున్నారు.